హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ హరిప్రియ క్రియేషన్స్ అండ్ డిజైన్స్. Audio Jungle. Audio Jungle. అండి ఇది చూడండి. హలో అండి, ఈ వీడియోలో శారీ శారీతో లాంగ్ ఫ్రాక్ ఎలా స్టిచ్ చేసుకోవాలో ఒకసారి చూద్దాం. దానికోసం శారీ లైనింగ్ క్లాత్ తీసుకుందామండి. శారీ మొత్తం ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చింది. బ్లౌజ్ పీస్ ప్లెయిన్ వచ్చింది, అది హ్యాండ్స్కి యూజ్ చేయాలనుకుంటున్నా. పళ్ళు ఇది ఇలా వచ్చిందండి. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి లైనింగ్ పీస్ తీసుకున్నాను. లైనింగ్ పీస్ దానికి వచ్చేసి చెస్ట్ సైజ్ ఎంత అయితే, చెస్ట్ సైజ్ వచ్చేసి 44. ఇలా మెజర్మెంట్స్ అయితే నేను రాసుకున్నాను. ఆల్త్కి ఏమీ డ్రెస్ తీసుకోలేదండి, జస్ట్ మెజర్మెంట్స్ రాసుకున్నాను. మెజర్మెంట్స్తోనే స్టిచ్ చేస్తున్నాను. చెస్ట్ సైజ్ వచ్చేసి 44 ఇంచెస్. నెక్స్ట్ ఇలా వెయిస్ట్ సైజ్ వచ్చేసి 43 ఇంచెస్. 43 ఇంచెస్లో హాఫ్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 11 వస్తుంది. 11 ఇట్లా మార్క్ చేసుకున్నాను. తర్వాత 1.5 ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి హైట్ మార్క్ చేసుకోవాలి. హైట్ మార్క్ చేసుకోవాలంటే మనం ఒకసారి మెజర్మెంట్స్లో చూసుకుందాం ఎంత హైట్ అయితే వచ్చేసిందో. దీంట్లో అయితే 16 ఇంచెస్ ఉందండి. దానికోసం ఒక కింద 1/2 ఇంచు, పైన 1/2 ఇంచు స్టిచ్చింగ్లోకి పోతుంది కాబట్టి, కుట్లలోకి పోతుంది కాబట్టి 17 ఇంచెస్ పెట్టుకున్నాను. 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకుని ఇటువైపు 17, ఇటువైపు కూడా 17 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ 1/2 ఇంచ్ మార్జిన్తో ఇంకొక లైన్ డ్రా చేసుకోవాలి. ఎందుకంటే 1/2 ఇంచ్ కుట్లల్లోకి, షోల్డర్స్ దగ్గర కుట్లల్లోకి పోతుంది కాబట్టి 1/2 ఇంచ్ మార్క్ చేసుకున్నాము. 5.5 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాము. ఇక్కడ మార్క్ చేసుకుందాం. 5.5 ఇంచెస్కి ఒక మార్క్ పెట్టుకొని ఇక్కడ నుంచి కిందకి 6 ఇంచెస్కి ఒక మార్క్ పెట్టుకుందాం. ఇక్కడ నుంచి మళ్ళీ పైన 5.5 తీసుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా సేమ్ 5.5 ఎగ్జాక్ట్ లైన్ కోసము. నెక్స్ట్ చెస్ట్ సైజ్ ఎంత తీసుకోవాలంటే వెయిస్ట్ సైజ్ ఎంతైతే తీసుకున్నామో, నడుము సైజ్ ఎంతైతే తీసుకున్నామో కింద పైన కూడా అంతే తీసుకోవాలి. కింద వచ్చేసి 11 ఇంచెస్ తీసుకున్నాం కదా, పైన కూడా అంతే 11 ఇంచెస్ తీసుకోవాలి. తర్వాత 1.5 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇక్కడ కరెక్ట్ 11 ఇంచెస్కి ఒక మార్క్ పెట్టుకొని పక్కన 1.5 ఇంచెస్కి ఒక మార్క్ పెట్టుకోవాలి. లోపల 1.5 ఇంచెస్ క్లాత్ వదులుకోవడం కోసము అంతా తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ 2 లైన్స్ని ఇలా డ్రా చేసుకోవాలండి. నెక్స్ట్ ఈ 2 లైన్స్ని ఇలా డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు కింద 11 ఇంచెస్ మార్క్ చేసుకున్నాము. 11 ఇంచులు మార్క్ చేసుకున్నాం కదా, దాంట్లో 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే వెనకాల టక్స్ పెడతాం కదా, దానికోసం అండి. 1 ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోండి. తర్వాత 1.5 ఇంచెస్ నార్మల్గా లోపల వదులుకుంటాం కదా కుట్లలోకి, అది 1.5 ఎక్స్ట్రా పెట్టుకోవడం కోసము. సో ఇప్పుడు ఈ రెండిటికి ఒక మార్క్ చేసుకొని 1.5 ఇంచెస్ ఎక్స్ట్రా వదులుకున్న దగ్గరికి మార్క్ చేసుకొని ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక మార్క్ చేసుకోండి. తర్వాత ఇక్కడ ఆర్మ్ హోల్ లూజ్ వచ్చేసి 1.5 ఇంచెస్కి మార్క్ చేసుకోండి. తర్వాత ఇలా స్కేల్తో ఇలా డ్రా చేసుకోండి కర్వ్ షేప్లో. ఇలా స్కేల్తో అయితే నీట్గా వస్తుంది. ఇక్కడ కింద నడుం సైజ్ ఎంతైతే వస్తుందో ఇక్కడ కూడా అంతే రావాలండి. అప్పుడైతే క్లియర్గా సరిపోతుంది. చూసారా, కరెక్ట్గా వచ్చేసింది. ఇక్కడ ఇప్పుడు నెక్ దగ్గర బ్యాక్ నెక్ కట్ చేస్తున్నాం కాబట్టి ఇది బ్యాక్ పార్ట్ కట్టి, బ్యాక్ నెక్ వచ్చేసి 2.5కి ఒక మార్క్ చేసుకుందాము. నెక్స్ట్ వచ్చేసి డీప్ వచ్చేసి ఎంత మన ఇష్టం,
ఇది పెద్ద సైజు డ్రెస్ కాబట్టి నేను 7 ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను. మీకు చిన్న సైజే అనుకోండి, మీ ఇష్టం, మీరు ఎంతైనా పెట్టుకోవచ్చు. 5, 6, 7 ఎంతైనా పెట్టుకోవచ్చు. నేనైతే 7.5 ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను. ఇక్కడ పైన 2.5 పెట్టినాం కాబట్టి కింద ఒక 1/2 ఇంచ్ కలుపుకొని ఎక్స్ట్రా కొంచెం మార్క్ చేసుకోవాలి. 2.30 ఎందుకు 1/2 ఇంచ్ మార్క్ చేసుకోవాలి అంటే మనం షేప్ డ్రా చేసుకున్న తర్వాత ఫిట్టింగ్ నీట్గా వస్తుంది, రౌండ్ నీట్గా కనిపిస్తుంది. నేను చూపిస్తాను, మీకు కట్ చేశాక చూపిస్తాను ఎలా వస్తుంది రౌండ్ అనేసి. సో ఇక్కడ రౌండ్ వచ్చేసి స్కేల్తో అయినా డ్రా చేసుకోవచ్చు, లేదా హ్యాండ్తో అయినా డ్రా చేసుకోవచ్చు అండి. నేనైతే ఇక్కడ స్కేల్తో డ్రా చేస్తున్నా. చూడండి, కర్వ్ షేప్, కర్వే కాదు స్క్వేర్ షేప్ అయినా పెట్టుకోవచ్చు, ఏం షేప్ అయినా పెట్టుకోవచ్చు, ఈవెన్ బోట్ నెక్ అయినా కూడా పెట్టుకోవచ్చు. అయితే దానికి మెజర్మెంట్స్ మారిపోతాయి, నేను తర్వాత చెప్తాను. ఇప్పుడైతే ఇది కట్ చేసుకుందాం. ఇలా లైన్ గీసుకున్నాం కదా, లైన్ డ్రా చేసుకున్న దానిపైనే కట్ చేసుకుందాము నీట్గా. ఇలా ఇక్కడ లెవెల్గా కట్ చేసుకుందాం. సో ఇది బ్యాక్ పార్ట్, బ్యాక్ నెక్ సైడ్. నెక్స్ట్ వచ్చేసి దీన్ని బేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసుకుందాం. ఫ్రంట్ పార్ట్ ఇది ప్రిన్సెస్ కట్ కాబట్టి ఎలా కట్ చేసుకోవాలంటే క్రాస్గా అయితే అవసరం లేదు, స్ట్రైట్ పీస్ పెట్టుకొని సేమ్ బ్యాక్ పార్ట్ని ఇలాగే పైన పెట్టేసుకొని దాని చుట్టూరా ఎలా ఉందో అలాగే రౌండ్ డ్రా చేసుకోవాలి. లైన్స్ అన్నీ ఇలా దానిపైన పెట్టి ఇలా స్కేల్తోనే యాజ్ ఇట్ ఈస్గా దాని మెజర్మెంట్స్తో పైన అట్లాగే డ్రా చేసుకుందాము. ఇలాగా సైడ్కి ఇలా షోల్డర్ దగ్గర కూడా ఇలా మార్క్ చేసుకోండి. మళ్ళీ కింద కూడా మనం ఇదే మెజర్మెంట్తో కట్ చేసుకుంటాం కాబట్టి ఇక్కడ కూడా పైన ఎలా ఉందో కింద కూడా అలాగే నీట్గా కట్ చేసుకోండి. ఇక్కడ ప్లస్ మార్క్ దగ్గర ఒకసారి మార్కర్ వీల్తో రఫ్ చేసుకోండి, ఎందుకంటే కింద వైపు పడిపోతుంది మార్కర్ వీల్తో రఫ్ చేసామంటే. ఒకసారి చూడండి ఎలా పడిపోయిందో. ఇలా నెక్స్ట్ కింద మళ్ళీ డ్రా చేసుకోవడానికి లైన్స్ ఈజీగా ఉంటుంది. చూసారా, ఇక్కడ నీట్గా ప్లస్ మార్క్ పడింది, నాకైతే కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఇలా ప్లస్ మార్క్ని బేస్ చేసుకొని ఇలా లైన్స్ వేసుకోవడానికి కోసం ప్లస్ మార్క్ అండి. నెక్స్ట్ ఇటువైపు కూడా ఒక లైన్ డ్రా చేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి ఇది ప్రిన్సెస్ కట్ కాబట్టి కింద వైపు వచ్చేసి ఎన్ని ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి అంటే, ఇది కొంచెం పెద్ద సైజ్ డ్రెస్సెస్ 44 సైజ్ డ్రెస్ కాబట్టి నేనైతే మామూలుగా అయితే 3.5కి మార్క్ చేసుకోవాలి. ఇది కొంచెం పెద్ద సైజ్ కాబట్టి నేను 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టుకుంటున్నాను. 4 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఆ 4 ఇంచెస్ దగ్గర 1.5 ఇంచ్ పెట్టుకొని ఒక 1/2 ఇంచ్ ఇటువైపు, 1.5 ఇంచ్ అటువైపు, మొత్తం 2 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ దగ్గర నుంచి పట్టుకొని టక్స్ పాయింట్ కోసం ఒక మార్క్ పెట్టుకుందాం. షోల్డర్ దగ్గర నుంచి ఇలా పట్టుకొని కిందకి ఇక్కడ 11.5 కనిపిస్తుంది కదా, అక్కడికి ఒక మార్క్ పెట్టుకుందాం. అక్కడ నుంచి ఇలా స్టార్టింగ్ నుంచి ఒక 4.5 ఇంచెస్కి, కింద అయితే 4, పైన ఒక 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి. 4.5 ఇంచెస్కి ఒక మార్క్ పెట్టుకొని ప్లస్ మార్క్ సింబల్ డ్రా చేసుకుందాం. సో ఇటువైపు ఈ 2 పాయింట్ని కలుపుతూ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ హ్యాండ్తో అయినా గీసుకోవచ్చు, కర్వ్ లేదంటే స్కేల్ అయినా యూజ్ చేయొచ్చండి. నేనైతే స్కేల్ యూజ్ చేస్తున్నాను, పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇక్కడ ఎగ్జాక్ట్గా నీట్గా చూసుకొని ఇలా కరెక్ట్గా ఉందో అలా గీసుకోవాలి. ఇలా అయితే లైన్ కనిపిస్తుంది కదా, సేమ్ ఇలాగే గీసుకోండి. తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి గీసుకునే ముందు టేప్తో
ఇక్కడ నుంచి ఈ లైన్ దగ్గర నుంచి పై వరకు 2 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకొని అక్కడ ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇక్కడ నుంచి కర్వ్ షేప్ రావాలి. ఇలా కొంచెం కర్వ్ వచ్చినట్టుగా డ్రా చేసుకోండి. అలాగే కట్ చేసుకోవాలి. ఎందుకంటే స్టిచ్ చేసినప్పుడు కూడా ఫినిషింగ్ పర్ఫెక్ట్గా వస్తాయి. సో అలాగే కట్ చేసుకోవాలి. స్టార్టింగ్లో ఒక హాఫ్ ఇంచ్కి ఇట్లా కర్వ్ షేప్ డ్రా చేసుకోండి. ఇలా డ్రా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఫ్రంట్ టాప్ అనేది జారిపోయినట్టుగా కాకుండా నీట్గా వస్తుందన్నమాట. ఒక హాఫ్ ఇంచ్ అప్ టు 1 ఇంచ్ వరకైనా డ్రా చేసుకోవచ్చు. హాఫ్ ఇంచ్ డ్రా చేసుకోండి. తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి మనం లైన్ డ్రా చేసుకున్నాం కదా, దాన్ని స్కేల్తో ఒక హాఫ్ ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే సైడ్ మనం డ్రెస్ వేసుకున్నప్పుడు సైడ్ జారిపోయినట్టుగా కాకుండా నీట్గా వస్తుందన్నమాట. ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకోవాలి. మనము బ్యాక్ పార్ట్ మెజర్మెంట్తోనే లైన్ డ్రా చేసుకున్నాం కదా, సేమ్ పైన ఒక హాఫ్ ఇంచు కింద 1 ఇంచ్ మార్క్ చేసుకొని రెండింటిని ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఇప్పుడు ఇక్కడ కట్ చేస్తాం కదా, నేను చూపిస్తాను సెంటర్లో. ఇప్పుడు లైన్ చేసిన దగ్గర కట్ చేస్తాం కాబట్టి మనం అది కుట్లలోకి పోయినా అక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకున్నామంటే బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ రెండు ఈక్వల్గా వస్తాయన్నమాట, ఎక్కువ తక్కువ రాకుండా. సో ఇలా లైన్ డ్రా చేసుకొని ఇప్పుడు చంక దగ్గర ఒక హాఫ్ ఇంచ్ లోపలికి మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ లోతు తీసుకున్నామంటే లాగినట్టుగా కాకుండా నీట్గా వస్తుంది, టైట్గా లేకుండా డ్రెస్ వేసుకున్నప్పుడు నీట్గా ఉంటుంది. సో నెక్స్ట్ ఫ్రంట్ నెక్ వచ్చేసి మనం బ్యాక్ సైడు 2.5కే మార్క్ చేసుకున్నాం కదా, ఫ్రంట్ కూడా అంతే 2.5కే మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఒక హాఫ్ ఇంచు మార్జిన్ డ్రా చేసుకుంటున్నాను, ఎందుకంటే కుట్లలోకి పోతుంది హాఫ్ ఇంచు. కిందకి డీప్ నేనైతే 6 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. మీ ఇష్టం, మీకు ఆల్రెడీ ఎంతైనా చేసుకోవచ్చు. ఇక్కడ పైన 2.5 తీసుకున్నాం కాబట్టి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకొని 2.5 ఇంచ్కి డ్రా చేసుకోవాలి. అదే మార్క్ పెట్టుకొని స్కేల్తో లైన్ డ్రా చేసుకోవాలి. లైన్ డ్రా చేసుకున్నాక ఈ బాక్స్ షేప్లో ఇప్పుడు బాక్స్ వస్తుంది. ఆ బాక్స్ షేప్లో మనం రౌండ్ అయినా తీసుకోవచ్చు, లేదా స్క్వేర్ అయినా తీసుకోవచ్చు, లేదా వేరే ఏ షేప్ అయినా తీసుకోవచ్చు. నేనైతే రౌండ్ షేప్ కాదు, స్క్వేర్ షేప్ కాదు, కొంచెం రౌండ్ స్క్వేర్ ఇలా వస్తుంది కదా, ఇలా డ్రా చేసుకుంటున్నా. నేను చూపిస్తాను ఆగండి. కట్ చేసుకున్న తర్వాత షేప్ ఎలా వస్తుందో మీకే ఐడియా వస్తుంది. హ్యాండ్తో అయినా ఇలా డ్రా చేసుకోవచ్చు, లేదా స్కేల్ అయినా యూజ్ చేయొచ్చు. నేనైతే హ్యాండ్తోనే కర్వ్ డ్రా చేశాను, నీట్గా వస్తుంది. చూడండి, స్కేల్తో అయినా యూజ్ చేసుకోవచ్చు. సో ఇది రౌండ్ షేప్ కాదండి, జస్ట్ కొంచెం డీప్ నెక్. సో ఇప్పుడు ఇలాగే అవుట్లైన్ పైన కట్ చేసుకుందాం. ఇలా నీట్గా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం హాఫ్ ఇంచ్ లోపలికి మార్క్ చేసుకున్నాం కదా, హాఫ్ ఇంచ్ లోతు తీసుకున్నాం కదా, అక్కడ కింద లైన్ పైన కట్ చేసుకోండి. చూసారా, ఇప్పుడు నేను ఇట్లా కట్ చేస్తున్నాను కదా, సేమ్ అక్కడ అలాగే కట్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెంచుకున్నాం కదా, దానిపైన కట్ చేయండి. ఒక హాఫ్ ఇంచ్ కిందకి వచ్చేసరికి 1 ఇంచ్. ఇక్కడ ఎందుకు ఇలా యాడ్ చేసుకోవాలి అంటే నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూపిస్తాను, రెండు ఈక్వల్గా రావడం కోసం అండి. ఇక్కడ మనం హాఫ్ ఇంచ్ కర్వ్ డ్రా చేసుకున్నాం కదా, దానిపైన కట్ చేసుకొని ఇలా పైన కూడా హాఫ్ ఇంచ్ క్రాస్గా లైన్ వేసుకున్నాం కదా, దానిపైన కట్ చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ రెండింటిని ప్రిన్సెస్ కట్ కదా, ఈ లైన్ పైన ఇలా కట్ చేసుకోండి. ఈ లైన్ పైన ఇలాగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్నాక ఈ 2 పార్ట్స్ డివైడ్ అయ్యాయి కదా, నెక్స్ట్ వచ్చేసి
ఇటువైపు కూడా ఇలాగా ఒక పావించు నేను మార్క్ చేసుకున్నట్లు లోపలికి ఒక పావించు మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ మాత్రమే కట్ చేసుకోండి, ఎక్కువ లేకుండా. ఎందుకు అలా కట్ చేయాలి అంటే ఫ్రంట్ సైడ్ టైట్గా లేకుండా నీట్గా వస్తుంది అనమాట. అందుకోసమని ఒక పావించు కట్ చేసుకున్నామంటే ఫినిషింగ్ నీట్గా వస్తుంది. డ్రెస్ వేసుకున్నప్పుడు కానీ లాగినట్టు ఉండదు, ఫ్రీగా ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ కూడా ఈ లైన్ పైన కరువు డ్రా చేసుకున్నాం కదా, అక్కడ అలాగే కట్ చేసుకోవాలి అలా. సో ఇక్కడ ప్లస్ మార్క్ వేసుకున్న దగ్గర మార్కింగ్ కనబడుతుంది కదా, టక్స్ పెట్టుకోవాలి ఇక్కడ దీనికి కూడా. ఇక్కడ టక్స్ ఎందుకంటే స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఈ రెండు టక్స్ ఒకే దగ్గర వస్తే ఈక్వల్గా వస్తుంది, అందుకోసమని ఇట్లా టక్స్ పెట్టుకుంటున్నాము. ఇలా చూసారా, ఇక్కడ రెండు ఈక్వల్గా వచ్చింది. ప్లస్ మార్క్ దగ్గర మనం టక్స్ పెట్టుకొని ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ నెక్ అయితే కట్ చేస్తున్నాను. చూసారా, నేను డీప్ నెక్ తీసాను, స్క్వేర్ కాదు, రౌండ్ కాదు. నేను ఓపెన్ చేసి చూపిస్తాను, ఆగండి. సరే, ఇలాగా నెక్ కట్ చేసేటప్పుడు చెయ్యి షేక్ అవ్వకుండా చూసుకోండి, ఎందుకంటే నీట్గా వస్తుంది. చూసారా, ఇదిగో ఈ నెక్ కట్ చేశాను నేను, సేమ్ ఇలాగే వచ్చింది. నేను ఈ నెక్ పెట్టాలి అనుకుంటున్నా డ్రెస్కి, సో ఇది కట్ చేశాను. సో ఇప్పుడు ఫ్రంట్ అయిపోయింది. బ్యాక్ పార్ట్కి టక్స్ పెట్టాలి కదా బ్యాక్ సైడ్, దానికోసమని ఇలా సెంటర్లోకి ఫోల్డ్ చేసుకున్నాము. 1.5 ఇంచ్ ఎక్స్ట్రా వదిలేసుకున్నాం కదా, అక్కడికి మార్క్ చేసుకోవాలి. అక్కడికి క్లాత్ పెట్టుకొని ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫోల్డింగ్ మార్క్ కనబడుతుంది నాకు. సో ఇప్పుడు నేను మార్క్ పెట్టాను కదా, అక్కడ నుంచి ఒక 4.5 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోవాలి. స్మాల్ సైజ్ డ్రెస్ అయితే 4 ఇంచెస్కైనా డ్రా చేసుకోవచ్చు. 4 ఇంచెస్కి డ్రా చేసుకోవాలి. ఇలా ఒక లైన్ వేసుకొని అటువైపు 1/2 ఇంచు, ఇది ఖచ్చితంగా 1/2 ఇంచే ఉందండి, ఎందుకంటే ఇక్కడ 1 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకున్నాం కదా టక్స్ కోసం, 1 ఇంచ్ ఇక్కడ యాడ్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ ఇటువైపు, 1/2 ఇంచ్ అటువైపు వదిలేసుకున్నాక ఇలా లైన్ డ్రా చేసుకొని ప్లస్ మార్క్ డ్రా చేసుకొని దీనిపైన ఒకసారి మార్కర్ వీల్తో రఫ్ చేసుకోండి, నీట్గా కనిపిస్తుంది. బ్యాక్ సైడ్ క్లాత్కి ఇక్కడ కూడా ఒక 1/2 ఇంచ్ పైకి క్రాస్గా కట్ చేసుకోవాలి, ఎందుకంటే ఫ్రంట్ సైడ్ కూడా ఇలాగే 1/2 ఇంచ్ పైకి క్రాస్గా కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు కూడా ఇలాగే ఇక్కడ క్రాస్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాము. సో ఇక్కడ టక్స్ పాయింట్ దగ్గర కట్ పెట్టుకోండి. సో ఇప్పుడు దీన్ని నెక్ కట్ చేస్తున్నా. నెక్ మనం ఎలా అయితే డ్రా చేసుకున్నామో సేమ్ అలాగే కట్ చేసుకోండి. నేనైతే దీనికి రౌండ్ నెక్ డ్రా చేసుకున్నాను, సో రౌండ్ నెక్కే కట్ చేసుకుంటున్నాను. ఇలాగా ఓపెన్ చేసి చూపిస్తాను. చూసారా, ఇలాగా కట్ చేసుకున్నాక ఇలా ఓపెన్ చేస్తే నాకు నెక్ అయితే ఇలా వస్తుంది. మీరు ఏ షేప్ పెట్టుకుంటే ఆ షేప్ వస్తుంది. ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ పార్ట్స్ కటింగ్ అయిపోయాయి. నెక్స్ట్ వచ్చేసి శారీ తీసుకుని దాంట్లో ఇది బ్లౌజ్ పీస్ అండి, బ్లౌజ్ పీస్ సపరేట్ కట్ చేసుకుందాం. నేను బ్లౌజ్ పీస్ని హ్యాండ్స్కి యూజ్ చేయాలనుకుంటున్నా, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా, డ్రెస్దే కాకుండా ఇదైతే కొంచెం డిఫరెంట్గా ఉంటుందని చెప్పి నేను ఇదైతే తీసుకుంటున్నాను హ్యాండ్స్ కోసం. ఇలా కట్ చేసుకోండి. ఇలా ఎక్కువ తక్కువ లేకుండా కరెక్ట్గా లైన్ దగ్గరికి కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్నాక ఇలా బ్లౌజ్ పీస్ సపరేట్ అయిపోయింది. శారీ వచ్చేసి ఇలా ఇది మొత్తం శారీ మొత్తం ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చాయండి.
సో నేను ఇదంతా టాప్కే యూస్ చేయాలనుకుంటున్నా. దీంట్లో ఒక హాఫ్ మీటర్ వచ్చేసి కట్ చేసుకుంటున్నా. శారీలో ఒక హాఫ్ మీటర్ కట్ చేసుకుంటున్నా. దేనికోసం అంటే ఫ్రంట్ టాప్ పార్ట్ కోసం, టాప్ ఫ్రంట్ బ్యాక్ పార్ట్స్ కోసం నేను కట్ చేసుకుంటున్నా. హ్యాండ్స్ కోసం వచ్చేసి బ్లౌజ్ పీసే యూస్ చేస్తా. చూపిస్తాను ఎలా కట్ చేసుకుంటాను. ఇలా శారీలో ఒక 1/4 మీటర్ ఆర్ హాఫ్ మీటర్ అయినా హాఫ్ మీటర్ కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా హాఫ్ మీటర్ కట్ చేసుకున్నాక దీన్ని ఇలా సెంటర్లోకి ఫోల్డ్ చేసి మనము లైనింగ్ పీసెస్ కట్ చేసుకున్నాం కదా, పార్ట్స్, బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, అవి తీసుకొని దీనిపైన పెట్టుకోవాలి. బ్యాక్ పార్ట్ తీసుకొని ఇప్పుడు ఇలా పెట్టుకొని కట్ చేసుకుందాం. సో ఇలా కట్ చేసుకోవాలి. ఇదంతా బ్యాక్ పార్ట్ కోసం. అప్పుడు స్టిచ్ చేసుకునేటప్పుడు ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేసుకుందాం. ఇది వచ్చేసి ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ కదా, కాబట్టి 2 పీసెస్ వస్తాయి. ఇది ఫ్రంట్ పార్ట్. ఇవి వచ్చేసి ఫ్రంట్కి సైడ్ అటాచ్ చేసుకున్న పార్ట్స్. ఒకసారి చూద్దాము. ఇది ఫ్రంట్ పార్ట్. ఇలా పెట్టి ఇలా నీట్గా చూసుకోవాలి. పైన కింద 2 ఈక్వల్గా ఉన్నాయి లేదా కట్ చేసుకున్నప్పుడు ఎక్కువ తక్కువ రాకుండా ఈజీగా ఉంటుంది. సో ఇలా సెంటర్లో కట్ చేసుకుంటున్నా. ఇలా ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నాక ఇక్కడ కూడా ఎక్స్ట్రా పీసెస్ అంతా నేను కట్ చేసుకుంటున్నాం. ఒక 1/2 ఇంచ్ ఆర్ 1 ఇంచ్ పెట్టుకొని మిగతా ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేసుకుంటే చాలండి. ఎందుకంటే మనం స్టిచ్ చేసుకున్న తర్వాత మిగతాది కూడా కట్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ శారీ కనబడుతుంది కదా, శారీని 4 మడతలతో మడుచుకున్నాను. సో ఇక్కడ వచ్చేసి నేను 11 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మనం అక్కడ బ్యాక్ పార్ట్ కూడా 11 ఇంచెస్కే మార్క్ చేసుకున్నాము. సో ఇక్కడ నేను 11 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. 11 ఇక్కడ నుంచి హైట్ వచ్చేసి టోటల్ వచ్చేసి 35 ఉంది. 35 ఇంచెస్ 35 ఇంచులు. అందులో నేను 25 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకుంటున్నాను. రౌండ్గా 25 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇలా మార్క్ చేసుకుంటుంది నేను 25 ఇంచెస్కి. ఇంకొక 10 ఇంచెస్ నేను ఫ్రిల్స్ పెట్టాలి అనుకున్నాను కదా, సో ఫ్రిల్స్ కోసం ఇంకో 10 ఇంచెస్ సపరేట్గా కింద మార్క్ చేసుకుంటాను. ఇప్పుడైతే ఇక్కడ నుంచి ఇక్కడికి 25 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నా. చూపిస్తాను ఎలా కట్ చేసుకోవాలి, ఎలా మార్క్ చేసుకోవాలో. పైనుంచి 25 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ తర్వాత 25 ఇంచెస్ మార్కింగ్ దగ్గర నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 25 మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ నుంచి మళ్ళీ కిందకి ఒక 10 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. టోటల్ వచ్చేసి 35 ఇంచెస్ అవుతుంది. పైన కింద కుట్లల్లోకి 1/2 ఇంచు ఆర్ 2 ఇంచెస్ పోయినా 35లో 33 ఇంచెస్ వస్తుంది టోటల్. సో అందుకోసమని నేను ఇలా 10 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. కింద మార్క్ చేసుకున్న తర్వాత ఇలా ఇలా పెట్టి 25 ఇంచెస్ దగ్గర నుంచి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా 10 పాయింట్స్కి 10 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోవాలి. ఇట్లా మార్క్ చేసుకున్నాక ఇలా అడ్జస్ట్ చేసుకొని శారీని నెక్స్ట్ వచ్చేసి ఇలా కట్ చేసుకోవాలి. టోటల్ కింద మార్క్ చేసుకున్నాం కదా, 35 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ని మనం కట్ చేసుకోవాలి. 35 అనే కాదండి, మీకు ఎంత లెంత్ కావాలో అంత చూసుకొని, ఎంత పొడవో అంత చూసుకొని కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఈ డ్రెస్కి 35 ఇంచెస్కి పెట్టుకున్నాను. సో
ఇలా మనం మార్కింగ్ చేసుకున్న దానిపైన ఇలా కట్ చేసుకోవాలి. ఇలా శారీ పక్కకు జరగకుండా మనమే లేచి అంతా కట్ చేసుకోవాలి. ఎందుకంటే శారీ పక్కకు జరిగితే మడతలన్నీ పోతాయి, నీట్గా రాదు. సో ఇలా అయిపోయింది కదా. ఇప్పుడు 35 ఇంచెస్కి ఒక మార్క్ పెట్టుకున్న దగ్గరికి మనం కట్ చేసుకున్నాము. తర్వాత ఇప్పుడు మనం ఈ పార్ట్ని సపరేట్ చేసుకొని ఇప్పుడు నెక్స్ట్ 25 ఇంచెస్కి మార్క్ పెట్టుకున్నాం కదా. ఫస్ట్ అక్కడికి ఒక లైన్ వేసుకున్నాం కదా, అక్కడికి కట్ చేసుకోండి. ఒకసారి కట్ చేసుకోవాలి ఇలాగా. ఇలా ఎక్కువ తక్కువ లేకుండా నీట్గా లెవెల్గా కట్ చేసుకోండి. ఇలాగా ఇక్కడికైతే 25 ఇంచెస్ దగ్గర కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న పీసెస్ దగ్గర అడ్జస్ట్లో అన్నీ చిన్నగా మడిచి కుట్టుకొని లేదా జిగ్జాగ్ అయినా చేసుకోవచ్చు. నేనైతే మడిచే కుట్టుకుంటున్నాను. సో ఇలా సపరేట్ అయిపోయింది కదా. సపరేట్ అయిపోయిన తర్వాత పైన కూడా ఇక్కడ 11 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకున్నాం కదా, అది కూడా కట్ చేసుకోండి. కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ని తీసుకొని ఒకసారి పెట్టి చూసుకుందాము సరిపోతుందా లేదా అని. ఇలా టక్స్ పాయింట్ దగ్గర ఒక 1 ఇంచ్ పోతుంది కాబట్టి అది ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా కరెక్ట్గా సరిపోయిందండి. ఇలా తర్వాత లైనింగ్ పీస్ తీసుకొని లైనింగ్ కూడా అంతే ఇక్కడికి 11 ఇంచెస్కి ఒక మార్క్ పెట్టుకొని తర్వాత అది వచ్చేసి శారీ లెంత్ వచ్చేసి మనం 35 ఇంచెస్కి కట్ చేసుకున్నాం కదా, అందులో 2 ఇంచెస్ పోతే 33 ఇంచెస్ వస్తుంది. దీన్ని అయితే మెయిన్ ఫ్యాబ్రిక్ కంటే లైనింగ్ క్లాత్ లోపల 3 or 4 ఇంచెస్ తక్కువన పర్లేదు. సో నేను తక్కువ ఉండాలి. నేను 28 ఇంచెస్కి కట్ చేసుకుంటున్నా. నాకు 2 లైనింగ్ క్లాత్ పన్న పొడవు తక్కువగా ఉంది కాబట్టి నాకైతే 2 సైడ్లు జాయింట్ పడుతున్నాయండి. నేను 28కి మార్క్ చేసుకున్నాను. సో అటువైపు ఇటువైపు నాకైతే జాయింట్స్ పడతాయి. చూపిస్తా. ఇక్కడైతే 11 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాం కాబట్టి అది కట్ చేసుకోండి. తర్వాత కింద వైపు కూడా మనం మార్క్ చేసుకున్నట్లే కింద వైపు కూడా చూడు, ఇక్కడ నుంచి 28 ఇంచెస్కి మార్క్ పెట్టుకున్నాం కదా, ఎగ్జాక్ట్గా చూడు మళ్ళీ చూపిస్తున్నా. ఇక్కడ నుంచి 28 ఇంచెస్కి మార్క్ చేసుకున్న దగ్గర ఇలా 28 ఇంచెస్కి కరెక్ట్గా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక మార్క్ చేసుకొని సో ఇక్కడ వరకు వస్తుంది. సో అప్పుడు నాకు 2 సైడ్స్ జాయింట్స్ పడుతున్నాయి. సో ఇది ఈ మార్కింగ్ అండి 28 ఇంచెస్కి. ఇలా ఈ ఎక్స్ట్రా క్లాత్ని మొత్తం కట్ చేసుకుందాం. ఇక్కడ నుంచి ఇలా కట్ చేసుకుందాం. 28 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాం కదా, అక్కడికి కట్ చేసుకుందాం ఆ లైన్ దగ్గరికి. సో అప్పుడు చూసారా సర్కిల్ షేప్ అయితే రాలేదు, ఎందుకంటే అటువైపు ఇటువైపు జాయింట్స్ పడతాయి. ఆ జాయింట్స్ కూడా ఎట్లా కట్ చేసుకోవాలో నేను చూపిస్తాను. ఒకవేళ మీకు జాయింట్ పడకపోతే స్ట్రైట్గా కట్ చేసుకోండి. జాయింట్స్ పడేలా ఉంటే ఎలా కట్ చేసుకోవాలో ఒకసారి చూడండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి, అప్పుడే అర్థమవుతుంది. లేదంటే చిన్న చిన్న పాయింట్స్ అన్నీ అర్థం అవ్వవు. సో మళ్ళీ ఒకసారి ఇక్కడ నుంచి 28 ఇంచెస్కి ఇక్కడికి మార్క్ పెట్టుకోవాలి. మార్క్ పెట్టుకున్న తర్వాత ఇలాగే ఇక్కడ నుంచి మళ్ళీ ఇలాగే మొత్తం రౌండ్గా పెట్టేసుకోవాలి 28 ఇంచెస్కి. ఇలా 28 ఇంచెస్కి మొత్తం మార్క్ చేసుకొని ఇక్కడ కూడా 28,
ఇక్కడ కూడా ఇలాగ ఎడ్జ్ దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ మార్క్ పెట్టుకుంటున్నాం కదా. ఇప్పుడు మార్క్ చేసుకున్న దాన్ని పైన కట్ చేసుకోవాలి. సేమ్ ఇలాగే ఇటువైపు కూడా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలండి. సేమ్ ఇటువైపు 4 పీసెస్ కట్ చేసుకున్నాం కదా. ఎన్ని ఫోల్డ్స్ ఉంటే అని ఇలాగా ఇక్కడ పెట్టి చూపిస్తున్నాను కదా. సేమ్ ఇలాంటి 4 పీసెస్ ఇంకొక దాని నుంచి కట్ చేసుకోండి, ఇంకో ఫ్యాబ్రిక్ నుంచి. ఇదైతే తక్కువ ఉంది. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కటింగ్ చూపిస్తా. హ్యాండ్స్ వచ్చేసి నేను ఎల్బో వర్క్ పెడుతున్నాను కాబట్టి 3/4 ఇంచెస్ కాదు, ఎల్బో వర్కే పెడుతున్నాను. సో 12 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. అటువైపు 12 ఇంచెస్, ఇటువైపు 12 ఇంచెస్ మార్క్ చేసుకొని ఒక లైన్ డ్రా చేసుకున్నాను. తర్వాత ఇక్కడ నేను నార్మల్ హ్యాండ్స్ కాదు, జస్ట్ చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టి టోటల్ బఫ్ హ్యాండ్స్ లాగా వస్తుంది కదా, నేను అలా చేయాలి అనుకుంటున్నాను. దానికోసమని నేను క్లాత్ కొంచెం ఎక్కువే తీసుకున్నాను. 19 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. చూసారా, ఇక్కడ 5 ఇంచెస్కి మార్క్ చేసుకున్నా. మామూలుగా అయితే 2 ఇంచెస్కి పఫ్ హ్యాండ్స్ కోసం కాబట్టి 5 ఇంచెస్కి మార్క్ చేసుకున్నా. ఇక్కడ కింద వచ్చేసి 3.5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత ఇలా గీసుకొని ఇలా పైనుంచి ఇలా హ్యాండ్స్ ఒక 1.5 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకున్నాం కదా, అలా ఇప్పుడు లైన్ పైన కట్ చేసుకోవాలి. ఇలా అయితే డ్రా చేసుకున్నామో అలాగే కట్ చేసుకోవాలి. ఇక్కడ సెంటర్లో టక్స్ పెట్టుకోవాలి. ఇది కూడా ఇక్కడ ఫోల్డింగ్ ఉంది కాబట్టి నేను కట్ చేసుకుంటున్నాను. ఇలా ఇప్పుడు హ్యాండ్స్ దగ్గర ఒక 3/4 ఇంచ్ వరకు లోతు తీసుకోవాలి. ఒకవైపు మాత్రమే. ఆ లోతు తీసుకున్న వైపు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఫ్రంట్ సైడ్కి రావాలండి. రెండు ఫ్రంట్ సైడ్కి వస్తే అప్పుడు ఫినిషింగ్ నీట్గా వస్తుంది. నీట్గా ఫ్రంట్ సైడ్ పడేటట్లే చూసుకోండి. మిస్ అయ్యి బ్యాక్ సైడ్ అయితే స్టిచ్ చేయొద్దు. ఇలా ఈ క్లాత్ జారిపోతుంది కాబట్టి నీట్గా లైన్ డ్రా చేసేకి రాలేదు. సో కరెక్ట్గా 3/4 ఇంచ్కి ఒక లైన్ మార్క్ చేసుకొని ఇలాగే క్రాస్గా మార్క్ చేసుకోవాలి. తర్వాత మార్క్ చేసుకున్న పైన 2 పీసెస్కి ఇక్కడ చిన్న టక్స్ పెట్టుకోవాలి. టక్స్ పెట్టుకోవడం గుర్తు అనమాట, అది ఫ్రంట్ సైడ్కి అలా స్టిచ్ చేయాలి అని చెప్పి అవి లోతు తీసుకున్నామని చెప్పి గుర్తు కోసం చిన్న టక్ పెట్టుకుంటున్నాం. నెక్స్ట్ ఇది హ్యాండ్స్ కటింగ్. నెక్స్ట్ వచ్చేసి స్టిచ్చింగ్ చూద్దాం. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ సైడ్ ఇలాగా మెయిన్ ఫ్యాబ్రిక్ మీద లైనింగ్ పెట్టుకొని ఇలా క్లాత్ జారకుండా ఇలా పిన్స్ పెట్టుకుంటున్నాను. ఇలా పిన్స్ పెట్టుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి. చూడండి ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. ఒక 1/4 ఇంచ్ మార్జిన్తో రౌండ్గా స్టిచ్ చేసుకోవాలి. ఒక 1/4 ఇంచ్ మాత్రమే, ఎక్కువ స్టిచ్ చేయొద్దు, అంతకు తక్కువ స్టిచ్ చేయొద్దు. ఇలా ఒక 1/4 ఇంచ్ మార్జిన్తో స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పీస్ మొత్తం కట్ చేసుకోవాలి. చూసారా, మనం ఏ షేప్ అయితే డ్రా చేసుకుంటామో ఇక్కడ కూడా సేమ్ అదే షేప్ వస్తుంది. మనం కట్టింగ్స్ మొత్తం నీట్గా ఉండాలి. ఇక్కడ వచ్చేసి చిన్న చిన్న కట్స్ పెట్టుకుంటున్నాను. ఎందుకంటే ఇలా కట్స్ పెట్టుకోవడం వల్ల నీట్గా తిరుగుతుంది క్లాత్. చూసారా, ఇలా రివర్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పడకుండా లైనింగ్ మీద పడేటట్లు స్టిచ్చింగ్ వేసుకోండి. ఒక స్టిచ్ వేసుకోండి. ఇలాగా మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పడకూడదు, జస్ట్ లైనింగ్ మీద పడేటట్లు ఇలా నీట్గా స్టిచ్ చేసుకోండి.
తర్వాత ఈ ఎక్స్ట్రా పీస్ మొత్తం కట్ చేసుకోవాలి. దీన్ని స్టిచ్ అయినా చేసుకోవచ్చు లేదా గమ్తో అయినా అతికించుకోవచ్చు. నేనైతే గమ్తోనే అతికించానండి. తర్వాత గమ్తో అతికించిన తర్వాత ఎక్స్ట్రా పీస్ సైడ్ ఉంటుంది కదా, అది మొత్తం కట్ చేసేయండి నీట్గా. నేనైతే గమ్తోనే అతికించుకున్నాను, లేదా స్టిచ్చింగ్ అయినా వేసుకోవచ్చు. స్టిచ్ అయినా ఇలా కట్ చేసుకోవాలి. ఇలా నీట్గా అడ్జస్ట్ చేసుకోవాలి. ఎక్కువ తక్కువ లేకుండా చూసుకొని కరెక్ట్గా లైనింగ్ దగ్గరికి కట్ చేసుకుంటే నీట్గా వస్తుంది. ఇక్కడ కూడా చిన్న పీస్ ఉంది కదా, ఇది కూడా కట్ చేసుకుందాము. ఇలా కట్ చేసుకున్నాక ఇది ఫ్రంట్ నెక్. ఇప్పుడు ఇవి 2 పీసెస్ ఉన్నాయి కదండి, ఇక్కడ సేమ్ ఇలాగే ఇలా పైన పెట్టుకుని మెయిన్ ఫ్యాబ్రిక్ పైన లైనింగ్ పెట్టుకొని ఇలా స్టిచ్ చేసుకొని లేదా గమ్తో అయినా అతికించుకోండి. అతికించుకున్న తర్వాత ఎక్స్ట్రా పీస్ మొత్తం కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఇలా వస్తాయి. ఇలా వచ్చింది. తర్వాత ఇలా స్టిచ్ చేసుకోండి. ఇది ఫ్రంట్ నెక్ కదా, ఫ్రంట్ నెక్ దగ్గర చంక దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొని ఇక్కడ ఇలా పెట్టుకుంటాం కదా, చూసారా ఇట్లా కనిపిస్తున్నాయి రెండు ఒకే వైపు లేకుండా ఇలా చూసుకోండి. ఒకసారి చెక్ చేసుకోండి కరెక్ట్గా వచ్చాయా లేదా అని. కరెక్ట్గానే ఉన్నాయి. సో ఇప్పుడు స్టిచ్చింగ్ చూపిస్తాం. ఇక్కడ ఇలా చంక దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొని ఇలా ఎక్కువ తక్కువ లేకుండా ఒక 1/2 ఇంచ్ మార్జిన్తో స్టిచ్ చేసుకోండి. మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే కదపకూడదు, క్లాత్ని అయితే లాగినట్టు పట్టుకోకూడదు. జస్ట్ సింపుల్గా స్మూత్గా పట్టుకోవాలి, నార్మల్గా పట్టుకోవాలి అంతే. లాగినట్టు పట్టుకుంటే కుచ్చు వచ్చేస్తుంది. సో దీనిపైన ఇంకో స్టిచ్ చేసుకోండి. ఇంకొక స్టిచ్ వేసుకోండి, ఒక 2 స్టిచ్చెస్ ఇలా నీట్గా. ఫస్ట్ వేసిన స్టిచ్ పైన ఇంకో స్టిచ్ కూడా వేసుకోండి. ఇక్కడ కూడా సేమ్ ఇంతే అండి. ఇది చంక దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఈ వీడియోలో, ఒక 1/2 ఇంచ్ మాత్రమే, 1/2 ఇంచ్ ఉండేలా చూసుకొని స్టిచ్ చేసుకోండి. అంతకు ఎక్కువ అవుతుంది, అంతకు తక్కువ చేసుకోవద్దండి. 1/2 ఇంచ్ ఉండేటట్లు స్టిచ్ చేసుకోండి. దానిపైన ఇంకొక స్టిచ్ కూడా వేసుకోండి. ఇలా వస్తుంది ఫ్రంట్. ఇప్పుడు ఏమైనా కింద ఇలా ఎక్కువ తక్కువలు వచ్చాయంటే ఇప్పుడే సెట్ చేసుకోండి. కట్ చేసుకొని ఇలా ఒక్కొక్కసారి ఎక్కువ తక్కువ వస్తాయి, ఒక్కొక్కసారి రావు. ఇలా వచ్చినప్పుడు ఒకసారి చూసుకోవాలి జాగ్రత్తగా. ఇదైతే నెక్స్ట్ ఇది బ్యాక్ పార్ట్. ఇలా పిన్స్ పెట్టుకున్న దగ్గర రౌండ్గా స్టిచ్చింగ్ చేసుకోవాలి. చూపిస్తాను నేను స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలి. సేమ్ అంతే ఇక్కడ కూడా 1/2 ఇంచ్ మార్జిన్తో రౌండ్గా నెక్ రౌండ్ చుట్టూ ఒక 1/2 ఇంచ్ మార్జిన్తో స్టిచ్ చేసుకోండి. 1/2 ఇంచ్ మార్జిన్తో స్టిచ్ చేసుకోండి. 1/2 ఇంచ్ వద్దు, 1/2 ఇంచ్ మాత్రమే వేసుకోండి. ఇలా నీట్గా రావాలి. సేమ్ మనం ఎలా అయితే కట్ చేసుకున్నామో అలాగే నీట్గా స్టిచ్చింగ్ చేసుకోవాలి. అప్పుడైతేనే నెక్ ఫినిషింగ్ నీట్గా వస్తుంది. సో ఇప్పుడు కట్ చేసుకున్న తర్వాత ఈ పిన్స్ తీసేసుకొని ఈ పీస్ అంతా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇలా కట్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న టక్స్ పెట్టుకోవాలి. కట్స్ పెట్టుకుంటే లైనింగ్ క్లాత్ అనేది ఈజీగా తిరుగుతుంది. సో తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పడకుండా లైనింగ్ మీద పడేటట్లు రౌండ్గా స్టిచ్ చేసుకోండి. ఇలాగే ఇలా స్టిచ్ చేసుకోవాలండి.
ఇలాగా నెక్స్ట్ వచ్చేసి దీనిపైన కూడా ఇంకొక స్టిచ్ వేసుకోండి. ఇలా నీట్గా అడ్జస్ట్ చేసుకొని ఇక్కడ ఒక స్టిచ్ వేసుకోండి. ఇలా స్టిచ్ వేసుకున్నాక నెక్స్ట్ బ్యాక్ నెక్ కదా, ఇది బ్యాక్ నెక్ ఇలా వచ్చింది చూసారా. ఎలా కట్ చేసుకుంటే షేప్ అలాగే రౌండ్గా నీట్గా వచ్చింది. ఇప్పుడు ఇక్కడ లైనింగ్ మెజర్మెంట్ ఎలా అయితే ఉందో అలా కట్ చేసుకొని ఎక్స్ట్రా పీస్ కట్ చేసుకోవాలి. ఇలా వస్తుంది. ఇలా వచ్చాక ఇక్కడ టక్స్ కోసం 1 ఇంచ్ వదులుకున్నాం కదా, మనము 1 ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదా రెండు వైపులా టక్స్ కోసం. ఇప్పుడు టక్స్ పెట్టుకుందాం. ఇక్కడ ప్లస్ మార్క్ కనిపిస్తుంది కదా మనకి, అక్కడ నుంచి టక్స్ పెట్టుకోవాలి. ఇక్కడ ఇలా 1/2 ఇంచ్ మార్జిన్తో ఒక 4.5 ఇంచెస్కి మనం టక్ పెట్టుకున్నాం కదా, ప్లస్ మార్క్ కనిపిస్తుంది కదా, టక్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొని అక్కడ 4.5 ఇంచులకి ఒక స్టిచ్ చేసుకోవాలి. సో ఇలా వస్తుంది. ఇటువైపు కూడా అంతే, సేమ్ 4.5 ఇంచులకి ఒక స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ టక్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఒక 1/2 ఇంచ్ మార్జిన్తో పైనకి వచ్చేసరికి క్రాస్గా రావాలి. సో 2 సైడ్లు టక్స్ చేసుకున్నాక నెక్స్ట్ ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, షోల్డర్స్ స్టిచ్ చేసుకోవాలన్నమాట. షోల్డర్ స్టిచ్ చేసుకునేటప్పుడు ఏమవుతుందంటే ఎక్కువ తక్కువ లేకుండా ఒకసారి ఇలా నీట్గా ఉండేటట్లు కట్ చేసుకోండి. లైనింగ్ పీస్ ఎలా అయితే ఉందో మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా అలాగే ఉండాలి. అప్పుడైతేనే నీట్గా ఫినిషింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇక్కడ బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టి షోల్డర్స్ వైపు నుంచి కాకుండా నెక్ వైపు నుంచి స్టిచ్ చేసుకొని షోల్డర్ వైపుకి రావాలి. అప్పుడైతేనే నీట్గా వస్తుంది. నెక్ ఇలా 2 స్టిచ్చెస్ వేసుకోవాలి. ఇలా 2 స్టిచ్చెస్ వేసుకున్నాక చూసారా నీట్గా వచ్చింది. ఒక 1/2 ఇంచ్ మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి. ఇది ఇక్కడ కూడా అంతే. ఫస్ట్ స్టార్టింగ్ నెక్ వైపు నుంచి స్టార్ట్ చేసుకొని షోల్డర్ వైపుకి రావాలి. నెక్ వైపు నుంచి అప్పుడైతే నెక్ వైపు హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా వస్తాయి, ఈక్వల్గా వస్తాయి. ఇలా 2 స్టిచ్చెస్ వేసుకోవాలి 1/2 ఇంచ్ మార్జిన్తో. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు చూసారా ఈక్వల్గా వచ్చింది ఫ్రంట్ నెక్ సైడ్. ఇక్కడ కూడా ఈక్వల్గా వచ్చింది నెక్ వైపు. ఇక్కడ షోల్డర్ వైపు ఎక్కువ తగ్గుకుంటే ఏమన్నా జస్ట్ లైట్గా ఇలాగా కొంచెం కట్ చేసుకోవాలి. అప్పుడైతే ఈక్వల్గా వస్తుంది. హ్యాండ్స్ స్టిచ్ చేసుకునేటప్పుడు కూడా ఏం ప్రాబ్లం ఉండదు. చూద్దాం. సో ఇది బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసుకున్నాక ఇలా వచ్చింది. చూసారా ఎక్కువ తక్కువ లేకుండా నీట్గా వచ్చాయి 2. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ఒక లో తీసుకున్నాం కదా 3/4 ఇంచు, అక్కడ ఇది ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ ఇది సెంటర్ పాయింట్ కదా, ఇక్కడ నుంచి ఇలా చిన్న చిన్న మార్జిన్స్ పెట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలండి. ఇలా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా చిన్న చిన్న మార్జిన్స్ ఒక 1/2 ఇంచ్ మార్జిన్స్ అట్లా పెట్టుకొని 1/2 ఇంచ్ మార్జిన్స్ ఇలా ఇదైతే ఇలా రాసుకోండి గుర్తుండడం కోసము. స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ కనిపించదు టక్స్, అందుకే ఇటువైపు లోతు తీసుకున్నామని చెప్పి. నెక్స్ట్ లోతు తీసుకున్న సైడ్ మాత్రం ఖచ్చితంగా ఫ్రంట్కే రావాలి. అప్పుడైతేనే నీట్గా వస్తుంది డ్రెస్. మర్చిపోయి బ్యాక్ సైడ్ వేసారంటే మాత్రం టైట్గా ఉంటుంది, నీట్గా రాదు. ఇలాగా 1/2 ఇంచ్తో ఒక చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకొని
ఇలాగే బ్లౌజ్ మొత్తం ఇలా ఫ్రిల్స్ పెట్టుకోవడం కోసమే యాక్చువల్లీ నేను 19 ఇంచెస్ వదులుకున్నాము. లేదంటే నార్మల్ బ్లౌజ్కి నార్మల్ హ్యాండ్స్కి ఇంత క్లాత్ అవసరం లేదు. ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఫ్రిల్స్ పెట్టుకున్న తర్వాత ఇలా ఎక్కువ తక్కువ లేకుండా వచ్చేటట్లు చూసుకొని 2 హ్యాండ్స్కి ఇలాగే ఫ్రిల్స్ పెట్టుకోవాలి. నేను కింద అయితే ఎలాస్టిక్ వేయాలనుకుంటున్నాను. సో 2 హ్యాండ్స్ కూడా ఇలాగా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకోండి. ఇలా వస్తాయి. కింద వైపుకి వచ్చేసరికి 1/2 ఇంచ్ మార్జిన్తో 1/2 ఇంచ్తో మర్చి కుట్టుకోండి. మర్చి కుట్టుకున్న తర్వాత నేను 1/2 ఇంచ్ ఎలాస్టిక్ వేసుకుంటాను. చూసారా, 1/2 ఇంచ్ ఉంటుంది కరెక్ట్గా. 1/2 ఇంచ్ ఇలా డబల్ ఫోల్డింగ్ చేసుకొని ఇలా పైనుంచి ఇలాగే స్టిచ్ చేసుకోవాలి మొత్తం. ఇలాగా 1/2 ఇంచ్ మర్చుకొని స్టిచ్ చేసుకోండి. నీట్గా స్టిచ్ చేసుకోవాలి. ఇలాగే 2 హ్యాండ్స్కి కూడా స్టిచ్ చేసుకోండి. నేనైతే వీడియోలో 1 హ్యాండ్ మాత్రమే చూపిస్తున్నాను. అన్నీ చూపిస్తే వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది. అందుకని చెప్పి నేను 1 హ్యాండ్ మాత్రమే చూపిస్తున్నాను. సేమ్ ఇలాగే నెక్స్ట్ హ్యాండ్ కూడా స్టిచ్ చేసుకోండి. ఇలా 1/2 ఇంచ్ మార్జిన్తో ఎక్కువ తక్కువ లేకుండా 1/2 ఇంచ్ వచ్చేలా ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకొని ఇలా స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ నేను 1/2 ఇంచ్ ఎలాస్టిక్ తీసుకున్నాను. 13 ఇంచెస్ ఎలాస్టిక్ తీసుకుంటున్నా. దీన్ని ఇలా సూదిలోకి కొంచెం పెద్ద సూది తీసుకున్నాను. దాని లోపలికి ఎక్కించుకొని ఇలా బయటికి తీసుకుంటున్నా. ఇలా వచ్చేటట్లు ఇలా వస్తుంది. ఇక్కడ ఇది బయట తీసుకున్నాం కదా, నెక్స్ట్ జారిపోకుండా ఇక్కడైతే నేను ఒక స్టిచ్ చేసుకుంటున్నాను, రఫ్ చేసుకుంటున్నాను ఎలాస్టిక్ని. ఇప్పుడైతే జారిపోదు. ఇక్కడ నుంచి మళ్ళీ అటువైపుకి ఈజీగా తీసుకోవచ్చు. ఇలా తీసుకున్న తర్వాత ఇలా ఇంత క్లాత్ వచ్చిందంటే నేను ఎక్కువ క్లాత్ వదలడం వల్ల ఇంత వచ్చిందండి. ఇక్కడ ఇటువైపు కూడా బయటకు వచ్చింది కదా, ఇలా ఇది కూడా జారిపోకుండా ఇక్కడ ఒక స్టిచ్ చేసుకోవాలి. అదే రఫ్ చేసుకోవాలి. రఫ్ చేసుకుంటే అలాగే ఉంటుంది. మనం సైడ్ జాయింట్స్ స్టిచ్ చేసుకున్నప్పుడు మనకి ఇది జారిపోకుండా ఉంటుంది. సో ఇక్కడ నేను రఫ్ చేశాను. ఇలా వస్తుంది చూడండి. ఎలాస్టిక్ వేస్తే ఇలా వచ్చింది. ఇదైతే ఒక హ్యాండ్. ఇంకో హ్యాండ్ కూడా ఇలాగే స్టిచ్ చేసుకోండి. ఇది ఒక హ్యాండ్. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత 2 హ్యాండ్స్ ఇలా ఉన్నాయి. ఇలా 2 వైపుకి లోతు తీసుకున్న పార్ట్ 2 సైడ్ రావాలి. ఫ్రిల్స్ ఇలా వస్తాయి. ఇదైతే ఎలాస్టిక్ ఇలా వస్తుంది. ఇవి హ్యాండ్స్. నెక్స్ట్ వచ్చేసి లైనింగ్ తీసుకొని మనం అప్పుడు అక్కడ లైనింగ్ తక్కువ వచ్చింది కాబట్టి యాడ్ చేసుకోవాలనుకున్నాం కదా, ఇక్కడైతే నేను అవి జాయింట్ చేసి మీకు చూపిస్తున్నాను, జాయింట్ చేస్తున్నాను. ఇది వచ్చేసి లైనింగ్ జాయిన్ చేసుకున్న తర్వాత ఇలా వచ్చింది. ఇలా జాయిన్ చేసుకోవాలి.
ఇప్పుడు జాయిన్ చేసుకున్నవి రెండు మర్చి కుట్టుకోవాలి. ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని మెయిన్ 25 ఇంచెస్ తో ఒకటి పీస్ కట్ చేసుకున్నాం కదా, 25 ఇంచెస్ పొడవుతో ఒక పీస్ కట్ చేసుకున్నాం. అవంతా చిన్నగా మర్చి కుట్టుకోండి. కింద రెండు బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ రెండు పీసెస్కి చిన్నగా మర్చి కుట్టుకోండి. అవి వచ్చేసి ఎలా కుట్టుకోవాలో ఒకసారి చూపిస్తాను. ఇలాగా చిన్నగా ఒక 1/2 ఇంచు ఫోల్డింగ్తో ఇలా చిన్నగా పైనుంచి కింద వరకు కుట్టుకోవాలి. నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ పైనుంచి కింద వరకు రెండు వైపులా బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ రెండు సైడ్లు వచ్చేసి ఇలా 1/2 ఇంచ్ మార్జిన్తో కుట్టుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ నీట్గా స్టిచ్ చేసుకోండి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మొత్తం ఇలాగా వీడియోలో చూపిస్తున్న విధంగానే స్టిచ్ చేసుకోండి. ఇలా ఇక్కడ స్టిచ్ అయినా వేసుకోవచ్చు, లేదా మీ ఇష్టం జిగ్జాగ్ అయినా చేసుకోవచ్చు అండి. నేనైతే స్టిచ్చింగ్ వేసుకుంటున్నాను, లేదా జిగ్జాగ్ చేసుకున్నా ఓకే. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ 10 ఇంచెస్తో ఒక పీస్ తీసుకున్నాం కదా, ఆ పీస్ని కూడా ఇలాగే ఫోల్డ్ చేసుకోవాలి. అక్కడ మనం 10 ఇంచెస్ పీస్ కట్ చేసుకున్నది ఫ్రిల్స్ కోసం అంత తక్కువే వస్తుందండి. సేమ్ అదే 10 ఇంచెస్తో ఇంకొక 4 పీసెస్ ఎందుకంటే 4 ఫోల్డింగ్స్ ఉంటాయి కాబట్టి సేమ్ అలాగే 4 పీసెస్తో కొంచెం కట్ చేసుకోవాలి. ఇంకో కొంచెం క్లాత్ లైక్ 20 ఇంచెస్ 25 ఇంచెస్ అలా అంత పొడవు అంత విడ్త్తో కట్ చేసుకోండి. ఎందుకంటే దాన్ని జాయిన్ చేసుకోండి, అప్పుడైతేనే ఫ్రిల్స్ వచ్చేది నీట్గా. ఇలా ఫ్రిల్స్ పెట్టుకోవాలి. చూసారా, ఇలాగా నీట్గా ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఈ ఫ్రిల్స్ని మెయిన్ 25 ఇది 10 ఇంచెస్ లెంత్తో ఉన్నది. రెండు వైపులా చిన్నగా మర్చి కుట్టుకున్నాక ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఫ్రిల్స్ పెట్టుకున్నాక పైన క్లాత్ ఉంటుంది కదా, శారీ క్లాత్ 25 ఇంచెస్తో కట్ చేసుకున్న పీస్ పైన మనము దీన్ని స్టిచ్ చేసుకోవాలి. ఎలా స్టిచ్ చేసుకోవాలో ఒకసారి నేను ఇక్కడ చూపిస్తున్నాను, జాగ్రత్తగా చూడండి, వీడియో స్కిప్ చేయకుండా. ఇలా ఒకదానిపైన ఒకటి పెట్టి స్టిచ్ చేసుకోవాలి. నేను వీడియోలో అంతా చూపించలేదు, లెంత్ అయిపోతుందని చెప్పి, కానీ ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ ఒకదానిపైన ఒకటి పెట్టి ఇలా నీట్గా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకుంటే ఇలా వస్తుందన్నమాట ఫ్రిల్స్ వచ్చాక మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ పీస్ జాయిన్ చేసుకోవాలండి. రెండు మెయిన్ పీస్ లైనింగ్ పీస్ రెండు ఇలా జాయిన్ చేసుకోవాలి. ఇలా నీట్గా 2 స్టిచెస్ వేసుకోండి. ఒక 1/2 ఇంచ్ మార్జిన్తో ఇలా స్టిచ్ చేసుకోవాలి. చూసుకోండి పైన కింద ఏమన్నా క్లాత్ పడుకోకుండా నీట్గా ఉండేలాగా చూసుకుంటూ స్టిచ్ చేసుకోండి. ఇలాగే ఇంకో వైపు కూడా స్టిచ్ చేసుకోండి, బ్యాక్ పార్ట్ కూడా. తర్వాత ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ హ్యాండ్స్ అడ్జస్ట్ రెండు పట్టుకొని సెంటర్కి వస్తుంది కదా, ఆ పాయింట్ దగ్గర నుంచి షోల్డర్ దగ్గర నుంచి స్టిచ్ చేసుకోండి. అప్పుడైతే నీట్గా వస్తుంది, ఎక్కువ తక్కువ లేకుండా. ఇలాగా చూడండి, చూసారు కదా, ఇక్కడ ఇలా స్టిచ్ చేసుకోవాలి. చూసారా, కరెక్ట్గా సరిపోయింది. ఇక్కడ కూడా అంతే, ఇటువైపు కూడా షోల్డర్ దగ్గర నుంచి స్టిచ్ చేసుకున్నాం కదా మనము. ఇప్పుడు షోల్డర్ మిగతాది కూడా ఇలాగే స్టిచ్ చేసుకోవాలి నీట్గా. దానిపైన డబల్ స్టిచ్ వేసుకోండి. ఇలాగే ఇంకొక హ్యాండ్ కూడా స్టిచ్ చేసుకోండి. చూసుకోండి ఒకసారి, ఏమైనా పడుకోకుండా క్లాత్స్ నీట్గా అడ్జస్ట్ చేసుకొని
చూసారా నీట్గా వచ్చింది. ఇక్కడ కుట్టిపోయింది కదా, ఇంకో స్టిచ్ చేసుకున్నప్పుడు నీట్గా రఫ్ చేసుకోండి. ఇప్పుడు ఇంకో స్టిచ్ చేసుకుంటున్నాం కదా, చూపించాను, ఎక్కడ ఏం ప్రాబ్లం లేదు, నీట్గా వచ్చింది, మీరు చూస్తారని చూపించాను. ఇక్కడ కుట్టిపోయింది కాబట్టి రఫ్ చేసుకోండి నీట్గా. ఇంకో సైడ్ కూడా, ఇంకో హ్యాండ్ కూడా ఇలాగే స్టిచ్ చేసుకోండి. హ్యాండ్ కూడా నెక్స్ట్ వచ్చేసి బాడీ పార్ట్ కింద పార్ట్ రెండు జాయిన్ చేసుకుందాము ఇలాగా. ఇది కూడా అంతే, సెంటర్ దగ్గర నుంచి స్టిచ్ చేసుకోండి, సెంటర్ పాయింట్ దగ్గర నుంచి. అప్పుడు రెండు ఈక్వల్గా వస్తాయి, ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువ లేకుండా నడుము దగ్గర నీట్గా వస్తుంది. ఇలాగా డబల్ స్టిచ్ చేసుకోండి. ఇక్కడ కూడా ఇక్కడ సేమ్ ఇలాగే ఇంకొక సైడ్ కూడా స్టిచ్ చేసుకోండి. ఇది ఫ్రంట్ సైడ్, ఇలాగే బ్యాక్ సైడ్ కూడా స్టిచ్ చేసుకోండి. వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడైతేనే నీట్గా అర్థమవుతుంది. ఇలాగా ఇంకో సైడ్ కూడా ఇలాగే స్టిచ్ చేసుకోండి, డబల్ స్టిచ్ చేసుకోండి, దీనిపైన స్టిఫ్గా ఉంటుంది. ఇలా చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఎక్కువ తక్కువ లేకుండా నీట్గా వచ్చింది ఫ్రంట్ సైడ్. అది చూసారా ఎంత నీట్గా వచ్చిందో. ఇటువైపు కూడా ఈక్వల్ వచ్చింది, ఇటువైపు కూడా ఈక్వల్ వచ్చింది. ఇలాగే బ్యాక్ సైడ్ కూడా స్టిచ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి రెండు వైపులా జాయింట్స్ ఇటువైపు కూడా ఇలాగే స్టిచ్ చేసుకోండి. చూపిస్తున్నాను ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కూడా ఎలా స్టిచ్ చేసుకోవాలో ఒకసారి చూడండి. ఇలాగే స్టిచ్ చేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ రెండు డబుల్ స్టిచ్ చేసుకోండి. ఇలా నీట్గా స్టిచ్ చేసుకోవాలండి, 1/2 ఇంచ్ మార్జిన్తో. చూసారా, ఎక్కువ తక్కువ లేకుండా ఈక్వల్గా వచ్చింది. ఇప్పుడు హ్యాండ్స్ దగ్గర నుంచి, హ్యాండ్స్ ఎలాస్టిక్ ఉంది కదా, అక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని సైడ్ జాయిన్ చేసుకుందాము. నీట్గా అడ్జస్ట్ చేసుకొని ఇలాగ రఫ్ చేసుకోవాలి ఫస్ట్ ఇక్కడ. తర్వాత మళ్ళీ ఇప్పుడు నార్మల్గా ఒక క్లాత్ జారిపోకుండా ఎడ్జ్లో ఒక స్టిచ్ చేసుకోండి. తర్వాత కరెక్ట్గా మెజర్మెంట్స్తో ఎలా వేసుకోవాలో చూపిస్తా. ఇలా ఇక్కడ రెండు సైడ్ జాయింట్స్ దగ్గర నీట్గా ఇలా పెట్టుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఎక్కువ తక్కువ రాకుండా ఇక్కడ 4 పీసులని ఇలా ఈక్వల్గా పట్టుకొని ఎక్కువ తక్కువ లేకుండా నీట్గా స్టిచ్ చేసుకోండి. అప్పుడైతే ఫ్రంట్ సైడ్ నీట్గా కనిపిస్తుంది, లేదంటే ఒకటి పైకి ఒకటి కిందికి వచ్చినట్టు ఉంటుంది. ఇక్కడ 2 పీస్ని వదిలేసి, లైనింగ్ వదిలేసి మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని ఇక్కడ నుంచి స్టిచ్ చేసుకోండి. ఇలా ఎందుకు చేసుకోవాలి అంటే మనం డ్రెస్ వేసుకున్నప్పుడు గోల్ ఎక్కువగా వస్తుందన్నమాట. ఇలా సైడ్గా స్టిచ్ చేసుకుంటే, రెండు సపరేట్గా స్టిచ్ చేసుకుంటే, రెండు కలిపి స్టిచ్ చేసుకుంటే మాత్రం గోల్ అంత నీట్గా కనిపించదు, లుక్ రాదండి. సో ఇలాగా స్టిచ్ చేసుకోండి, రెండు ఈక్వల్గా రావాలి. చూసారా, ఈక్వల్గా వచ్చింది. ఇప్పుడు ఇలాగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకొని లైనింగ్ పీస్ కూడా, ఇప్పుడు లైనింగ్ పీస్ ఇక్కడ నుంచి ఇలా రెండు, ఇది కూడా సపరేట్గానే స్టిచ్ చేసుకోండి, మెయిన్ పీస్ పడకుండా. ఇంకో వైపు కూడా ఇలాగే స్టిచ్ చేసుకోవాలండి. ఇంకొక వైపు కూడా ఇలాగే స్టిచ్ చేసుకొని ఇలా నీట్గా రావాలి, ఎక్కువ తక్కువ రాకూడదు ఎడ్జ్లో. తర్వాత ఇప్పుడు మెజర్మెంట్స్తో ఇప్పుడు చెస్ట్ సైజు ఈ డ్రెస్కి 44 ఇంచెస్ ఉంది. 44 ఇంచెస్లో హాఫ్ వచ్చేసి 22 ఇంచెస్, 21.5 అయినా పెట్టుకోవచ్చు. చూసుకొని ఇప్పుడు ఎలా పెట్టుకోవాలంటే ఇక్కడికి ఎక్స్ట్రా 1.5 ఇంచ్ క్లాత్ వదిలేసాం కదా మనం. సో దీనికి చెస్ట్ సైజెస్తో 43 ఉంది, 43లో హాఫ్ వచ్చేసి 21.5 ఇంచెస్.
21.5 ఇంచులకి మనం మార్క్స్ తీసుకోవాలి. సో ఇప్పుడు అటువైపు 1.5 ఇంచు, ఇటువైపు 1.5 ఇంచు వదిలేసుకొని మనం ఫస్ట్ వదిలేసిండేది కూడా మార్జిన్లో అంతే వదిలేస్తాము, అంతే పెట్టుకున్నాము 1.5 ఇంచెస్. సో చూసారా ఇక్కడ కరెక్ట్గా 21.5 ఇంచెస్ వచ్చింది. అక్కడికి స్టిచ్ చేసుకోవాలి ఇలా. ఇక్కడ నడుము దగ్గర కూడా అంతే 1.5 ఇంచ్ వదిలేసుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి నీట్గా. ఇలా ఇంకో వైపు కూడా ఇలాగే స్టిచ్ చేసుకోవాలి. ఇంకొక స్టిచ్ కూడా వేసుకోండి. ఇలా ఇంకో స్టిచ్ కూడా వేసుకుందాము. అయిపోయిన తర్వాత ఇంకొక వైపు కూడా ఇలాగే స్టిచ్ చేసుకోవాలి. తర్వాత ఫైనల్ లుక్ ఎలా ఉందో చూపిస్తాను. చూసారా డ్రెస్ అయితే చాలా బాగుందండి. ఇలా వచ్చింది ఫైనల్ అవుట్పుట్. ఫ్రంట్ బ్యాక్ చూసారా గోల్డ్ ఫ్రిల్స్ ఎలా వచ్చాయో. నేను కుట్టేటప్పుడు మీకైతే అర్థం కాలేదు, కానీ ఇప్పుడు చూసారా నీట్గా కనిపిస్తుంది డ్రెస్. చూసారా ఎంత గోల్ వచ్చిందో. నేను లేస్ కూడా యాడ్ చేశాను. ఇదా లేస్ కూడా సింపుల్ లేస్. ఇది బ్లౌజ్ పీస్తో ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టాను కదా, నీట్గా వచ్చింది. హ్యాండ్ ఎలాస్టిక్ ఇది. ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ రౌండ్ నీట్గా వచ్చింది. నేను వేసుకొని కూడా ఒకసారి చూపిస్తాను, చూసేయండి. చూసారా ఎలా ఉందో. ఎంత గర్ల్ వచ్చింది కదా, నాకైతే చాలా బాగా అనిపించింది. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ డ్రెస్. ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. ఈ డ్రెస్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.